రాజకీయ నాయకుడు కాదు అనేది స్పష్టం, అందులో ఎలాంటి డౌట్ లేదు. వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యక్తిత్వాన్ని ఈ మధ్యకాలంలో పదే పదే తాజా మాజీలు కోల్పోతున్న పరిస్థితి. ఎన్నికలకు ముందు చూస్తే గోరంట్ల మాధవ్ గారి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది, పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ గురైంది. అదేవిధంగా ఆయన ఇది నాకు సంబంధం లేదు, ఈ వీడియోలో నేను లేను, ఇది ట్రోలింగ్ వీడియో, ఇది కొంతమంది మీడియా ప్రతినిధులు కావాలని చెప్పేసి నా మీద ఉద్దేశపూర్వకంగా తిట్టారని చెప్పేసి కులాలను రెచ్చగొట్టారు అక్కడ. సో ఆ తర్వాత చూస్తే విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్, మరి అది ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సో ఆ తర్వాత చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్, ఆయన 60 సంవత్సరాల వయసులో ఆయన చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అదొక చర్చగా దారితీసింది. సో అదేవిధంగా 2 రోజుల నుంచి ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఉన్నారో మరి ఆయన సేమ్ గోరంట్ల మాధవ్ గారు ఏ విధంగా అయితే ట్రోల్కి గురవుతున్నారు, ఇప్పుడు అదేవిధంగా ఆయన కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఎందుకని పదే పదే ఈ విధంగా తాజా మాజీలు అందరూ కూడా ఈ విధమైనటువంటి వివాదాలు చిక్కుకుంటూ ఉన్నారు. సో గతంలో ఎన్నికల ముందు వైకాపా అధినేత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేన అధినేతను పదే పదే పెళ్లిళ్ళ ప్రస్తావన గురించి మాట్లాడినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో లీగల్గా చేసుకున్న వివాహాల గురించి ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడారు. సో ఇప్పుడు అదే ఆయన పాలిట శాపంగా మారి ఈరోజు ఆయన పార్టీలో ఉన్నటువంటి తాజా మాజీల బూతు పురాణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వైకాపా నుంచి ఎవరో కూడా నోరు విప్పుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవని అయితే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ డర్టీ పిక్చర్స్ తోటి వైకాపా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, ఆ పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోతుంది అనేటువంటి మాట అయితే వాస్తవం. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇందుకే అసలు వైసీపీ నేతలు ఎందుకు పదే పదే ట్రోల్ అవుతున్నారనే అంశాలు చర్చిద్దాం. డర్టీ పిక్చర్స్ ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కార్మెంట్స్ రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కల్చరల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఇన్ఛార్జ్ రైల్వే కోడూరు నియోజకవర్గం, మనతో ఆయన కూడా జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అండ్ ముందుగా నరసింహప్రసాద్ గారితో మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా రైల్వే కోడూరు మాజీ ఇన్ఛార్జ్. నరసింహప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం ఏంటి, ఆ వీడియోలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి? అసలు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు 60 సంవత్సరాల వయసులో వివాదంలో చిక్కుంటారు, ఇంకొకరు 70 సంవత్సరాల వయసులో ఇంకొక వివాదంలో చిక్కుంటారు, ఇంకొకరు డర్టీ పిక్చర్స్. అంటే వైకాపానే ఎందుకు టార్గెట్ అవుతుంది? కానీ ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద ఏమైనా క్రియేట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళే టార్గెట్ అవుతున్నారు? కొన్ని అయితే బహిరంగంగా, ఎవరైతే దువ్వాడ గారి ఎపిసోడ్ ఉందో అది బహిరంగమే, ఎందుకంటే అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారితో ఎవరైతే కలిసి ఉంటున్నారో వారందరూ కూడా. సో ఇప్పుడు నిన్న అనంతబాబు గారు అంతకుముందు ఒక వివాదం ఎదుర్కొన్నారు, దళితుడిని డోర్ డెలివరీ చేసిన వివాదం. సో ఆ వివాదం ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు, ఇంతలో డర్టీ పిక్చర్. సో అసలు ఇవి చర్చించడం కూడా బాధాకరం. కానీ ప్రజాప్రతినిధులు, అది వారు చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు దువ్వాడ గారు ఎమ్మెల్సీ, ఈయన కూడా ఎమ్మెల్సీ. సో ఏంటి ఇది, శాసన మండలిలో ఉండి చట్టాలు చేయాల్సినటువంటి నాయకులు ఈ విధమైనటువంటి వివాదాల్లో వారు చిక్కుకొని వారి పార్టీ ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తున్నట్టు కాదా నరసింహప్రసాద్ గారు? రాష్ట్ర పరువు గంగలో కలుస్తున్నట్టు కాదా? సార్ ఇప్పుడు మనం టాపిక్ పెట్టుకునింది వైసీపీ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతుంది అని. అవును, నా ఉద్దేశం దాని నిజ స్వరూపం బయటపడతా ఉంది. దానికి ఉండే ఒక బ్రాండ్ ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా చెప్పేవాళ్ళం, అవినీతి అక్రమాలే పునాదులుగా వేసుకుని పుట్టిన పార్టీ అది. ఎలాగోలాగా అధికారంలోకి రావాలి అన్న తొందరపాటులో ఎవరైతే వేస్ట్గా మిగిలిపోయి ఉన్నారో, అప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీలు కాకుండా తన వెంట ఎవడు పరిగెత్తే వాళ్ళని అందరినీ నాయకులుగా చేర్చుకొని ఆ పార్టీ ప్రజల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది సార్. ఇది మీరు బాగా గమనించాలి. ఆ పార్టీ పుట్టుక మీదనే మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మీరు గతంలో గుర్తుకొస్తాయి. తండ్రి శవం పక్కన పెట్టుకొని అప్పట్లోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఒక నాయకుడు ఎలాగోలాగా
ప్రజాప్రతినిధులు అవ్వాలి, దానికి ఒక ఏమి అవసరం లేదు, దానికి ఒక బేసిక్ వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఏమి అవసరం లేదు. ఎవరైతే వాళ్ళు పార్టీలో చేరిపోయి ప్రజల్ని మోసం చేయడమే పరమావధిగా పెట్టుకొని వచ్చారు సార్ వాళ్ళు. అక్కడే వీటన్నిటికి కారణం ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం. లేకపోతే మీరు అన్నట్టు ఆ పార్టీలోనే ఎందుకు వస్తున్నాయంటారు? మీరు వీళ్ళ చరిత్రలు చూడండి, వీళ్ళేమి శుద్ధపూసలు కాదు. ఈ అనంతబాబు కథ చూడండి. అనంతబాబు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎవరైతే మనిషి ఇలా ఉండకూడదు, ప్రజాప్రతినిధి ఇలా ఉండకూడదు అని చర్చలో నిలిచిన వ్యక్తి అయినా, తను నమ్ముకొని తనతో పనిచేస్తున్న ఒక డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చిన చరిత్ర ఆ మనిషిది. ఇది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ జరుగుండదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ వార్తలో నిలవడం అనేది పెద్ద ఇదేం కాదు, విషయమేం కాదు. అదేవిధంగా ఎవరైతే A2 అని చెప్పుకుంటారో వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్యాయాలు అక్రమాలు చేయడానికే ఆయన కారణం. ఒక ఆడిటర్గా ఉంటూ ఆయన తెలివితేటల్ని జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేస్తే ఇంత దోచొచ్చు, ఇలా చేస్తే ఇన్ని ఆస్తులు కూడబెట్టుకోవచ్చు అని చెప్పి నా వ్యక్తి విజయసాయి రెడ్డి. అలాంటి వ్యక్తిని పార్టీలో A2గా పెట్టుకొని ప్రజల ముందు నిలబెట్టాడు అతను. అంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఈ పార్టీ పుట్టుక గురించి. దీంట్లో ఇలాంటి కథలు జరగడం అనేది పెద్ద విషయమేం కాదు. ఆయన గతంలో సెలెక్ట్ చేసుకున్న మంత్రులు కూడా చూడండి, అంబటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, మీరు ఎవరైనా తీసుకోండి. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ ప్రజలు అప్పటికే వాళ్ళని చిత్కరించి పక్కన పడేసిన నాయకులు అందరినీ తీసుకొని ఇతను ఒక నిర్మాణం చేశాడు పార్టీ. దానికోసమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది నా ప్రగాఢ విశ్వాసం సార్. ఇకపోతే ఇలాంటి ప్రత్యేకమైన చర్చ దట్టి పిక్చర్స్ అని, అవును, అసలు ఇది చాలా సిగ్గుగా ఉంది సార్. టీవీ ఆన్ చేయగానే ఏదో ఒకటి ఇలాంటివే ఉంటాయి రోజు. అవును, నిన్నటి దాకా చూసాం దువ్వాడ, అంతకుముందు చూసాం విజయసాయి రెడ్డి, అంతకుముందు చూసాం అవంతి శ్రీనివాస్, అంతకుముందు చూసాం అంబటి ఇట్లా చూస్తా పోతే అసలు టీవీ పెడితేనే ఇది కంపల్సరీగా ఒకటి జరుగుతుంది రోజు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి సార్. ఇది కల్చర్ కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది యూట్యూబ్లో రిలీజ్ చేయడం, దాని నుంచి టీవీల్లో చర్చ పెట్టడం, ఎంత అమూల్యమైన విషయాలు ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో. అవును, ఎంత ప్రగతి సాధించే దిశగా మనం ముందుకెళ్తాంది ఈ రాష్ట్రం. కష్టాల నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లాంటి గారి నాయకులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిశ్రమలు తీసుకురావడానికి ఎంత రాత్రిమూళ్ళు కష్టపడుతున్నారు సార్. ఒక పక్క ప్రజా సభలను పెట్టి, గ్రామ సభలను పెట్టి ప్రజల ముందుకు తీసుకెళ్లి అప్పుడు వరకు ఏదైతే గ్రామ స్వరాజ్యం కోరుకున్నామో దాన్ని నాశనం చేస్తుంటే గత ప్రభుత్వం, అదంతా నిర్మాణం ఎలా చేయాలి, ఈ ప్రజలకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామ్యం కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపన పడుతూ ఉంటే ఈ టీవీల్లో వీళ్ళు చేసే పనులు ఇవన్నీ చర్చించుకోవడం అనేది చాలా బాధగా ఉంది సార్. 5 సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలన నుంచి పోరాటం చేసి సాధించుకున్నాం సార్ ఈ ప్రభుత్వాన్ని. మాకు అదే అనిపిస్తా ఉంది. వీటి మీద మంచి చర్చ జరగాలి, వీటి కోసం ప్రజల భవిష్యత్తు కోసం ఏదైనా ఉంటే చర్చ జరగాలి తప్ప ఇలాంటి పనికి మాలిన అప్పటికే ఎందుకు వేస్ట్ అని చెప్పి వదిలేసుకున్న ఈ నాయకుల గురించి చర్చ పెట్టడమే అనవసరం సార్. ఈ పార్టీ గురించి దాదాపు ఇంక మర్చిపోండి, దీని గురించి చర్చ పెట్టకూడదు అనేది నా సలహా సార్. మరి శాసన మండలిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే మరి వాళ్ళకి రాజీనామా చేయాల్సిన చిత్తశుద్ధి లేదంటారా? అసలు చెప్తున్నాను సార్, ఈ పార్టీకి ఇమేజ్ లేదు. ఇది ఈ పార్టీనే దట్టి పార్టీ. దీని గురించి ప్రజలు పక్కన పెట్టారు. 164 సీట్లు ఇచ్చారంటేనే అది భూస్థాపితంతో సమానం. ఆల్రెడీ చేశారు. మనం అందుకే వీళ్ళని పక్కన పడేసి మనం రాష్ట్రం గురించే ఆలోచించాలా, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాంటి ముందుకెళ్లాలా ఆలోచించాలా. ఇది ఏదైనా ఉంటే కూడా ఒక 10 నిమిషాలు వీటి ఇలాంటి వాడని చూపించేసి